హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవటానికి, అలాగే కూటమి పార్టీ గెలవటానికి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో ఉద్యోగ సంఘం నేతలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు నెగ్లెక్ట్ చేశారో, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే అలవెన్స్లన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేశారు, కాలయాపన చేశారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయినా ఒక రకమైన షాక్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ భావించారు. దాని ద్వారా ఏంటి అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా యాంటీగా పనిచేసిన వర్గాల్లో ఉద్యోగ సంఘం నేతలు కూడా ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఉద్యోగులకి ఒక మంచి మేనిఫెస్టో ప్రకటించింది. మేము గెలిస్తే మీకు రకరకాల అలవెన్స్లు ఇస్తాం, మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేస్తామన్నట్లుగా కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మంచి అలవెన్స్లు ప్రకటించింది. దాన్ని గమనించిన ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఏదైతే కూటమి ప్రభుత్వం గెలవడానికి వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాకపోతే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల్లో కూడా కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయిందనమాట. దానికి నిదర్శనమే ఏంటి అంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో పార్టీ బలోపేతం కోసం ఏదైతే జిల్లా కార్యకర్తలతో మీటింగ్లు నిర్వహిస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి కొంతమంది మాజీ ఉద్యోగ సంఘం నేతలు, ముఖ్యంగా గతంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాలకి అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం మాజీలుగా ఉండి వాళ్ళు వైసీపీ పార్టీలు చేరడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగులు, అది కూడా మాజీ ఉద్యోగి సంఘాలు చేరటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే, ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద చేరేటట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అదే రంగాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినా కొన్ని రోజులకే ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ వ్యతిరేకత పెరిగింది. దాని ఫలితంగానే ఏదైతే ఉద్యోగ సంఘం నేతలు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా గతంలో రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, అలాగే జిల్లా స్థాయి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే పార్టీ కండవ కప్పుకొని పార్టీ కోసం పనిచేస్తామన్నట్లుగా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ఇలా మాజీ ఉద్యోగ సంఘం నేతలు వైసీపీ పార్టీలో చేరడం అనేది ఒక రకంగా ప్రభుత్వానికి షాక్. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమైనా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, చూసారు కదా ప్రభుత్వం మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉందన్నట్లుగా వాళ్ళైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇది ఒక ప్రభుత్వానికి ఒక పెద్ద సెట్ బ్యాక్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.